47వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఈ 47వ రోజున మనం నూకలు జరగడం జరుగుతూ ఉంది. ఈరోజు 47వ రోజు. సరిగ్గా 10 రోజులు అయిన తర్వాత అంటే 57వ రోజు మనం చూద్దాం దీని రిజల్ట్, నూకల రిజల్ట్. స్వాపింగ్ బ్రోకెన్ రైస్ ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్. బ్రోకెన్ రైస్ ఏంటంటే మనం చల్లినప్పుడు మైక్రోబ్స్, పొలంలో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి మైక్రోబ్స్ వీటిని తిని విసర్జించి ఇవి చనిపోయి ఇవి వేరు వ్యవస్థకి ప్రధాన బలంగా అంటే బాగా వృద్ధి చెంది పిల్లకల సంఖ్య ఎక్కువ రావడానికి దోహదపడుతుంది ఇది. అదేవిధంగా వేరు వ్యవస్థకి వృద్ధి చెంది బలం తీసుకురావడం, అదే కాకుండా కలుపు నిర్మూలన కూడా ఈ బ్రోకెన్ రైస్ చాలా ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళు మనం 15 మంది 20 మంది పెట్టి తీసేది, జస్ట్ మొన్న 8 మెంబర్స్ కానీ 6 మెంబర్స్ కూడా పట్ల. చాలా వరకు ఏదో నూకల పడని చోట మాత్రమే కలుపు రావడం జరిగింది. కానీ బ్రోకెన్ రైస్ చల్లడం వల్ల అంటే నూకలు చల్లడం వల్ల మంచి బెనిఫిట్స్. ఒక ఎకరాకి 100 కేజీలు ఒక ఎకరాకి ఎన్ని కేజీలు చల్లాలని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒక ఎకరాకి 100 కేజీలు సరిపోతుంది. బ్రోకెన్ రైస్ స్వాపింగ్ ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్ పర్ ఏకర్ 1 kg, 100 kgs పర్ ఏకర్ 100 kgs, 100 కేజీలు మనం చల్లాలి. ఓకే, ఈ విధంగా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఇది మెయిన్. ఆల్రెడీ మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లో 5 సంవత్సరాలు చూస్తారు ఎవరు, లోపల మట్టి, పై మట్టి, ఆముదం, కుంకుడుకాయల రసం స్ప్రేయింగ్, మొలకల ద్రావణం అవన్నీ చూశారు. నూకల చల్లడం ఇది ఈ 2025 2026 మనం చేసినటువంటి ప్రక్రియ ఇది. ఓకే, ఇంకొక ఇప్పుడు 47వ రోజు జరుగుతూ ఉంది. ఇంకొక 10 రోజులు అయిన తర్వాత అంటే 57వ రోజున దీని యొక్క టిల్లర్స్ లెక్క పెడదాం మనం. ఎన్ని ఉంటాయో, ఎంత రిజల్ట్ ఎంత ఉంటుందో, ఎక్సలెంట్ రిజల్ట్ అసలు అది. RGL 7034 స్వాపింగ్ బ్రోకెన్ రైస్ ఇన్ అవర్ ప్యాడీ ఫీల్డ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.